లెఫ్ట్ ఓవర్ దోశ బ్యాటర్తో వైరల్ స్నాక్ చూపిస్తాను. తింటే పిచ్చెక్కిపోతారు. రెడ్ ఆనియన్స్ తీసుకోండి, కొంచెం జీలకర్ర తీసుకోండి, మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్ మీకు సరిపోయేంత ఉప్పు తీసుకోనండి. దాని తర్వాత కొంచెం పసుపు వేసుకోండి, ఎందుకంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ. దాని తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోండి. వేసుకున్న తర్వాత పనియారం ప్యాన్ తీసుకోండి. కొంచెం బాగా వేడెక్కిన తర్వాత అంటే నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని ఒక్కొక్క దాంట్లో మొత్తం కలిపి మాదొక 6 ఉంటుందండి పనియారం. మేము అట్లా ఒక్కొక్కరు వేసుకుంటూ ఉంటాము. మీ కారం కోసం పచ్చిమిర్చి వేసుకోవచ్చు, కానీ నేను వింటర్లో పచ్చిమిరపకాయ వేసుకుంటే కొంచెం ఇరిటేట్ అవుతుందని నేను వేయటం లేదు. ఇది వేసుకున్న తర్వాత కొంచెం 5 to 6 minutes మనకు బాగా పొంగేలాగా చూసుకోవాలా. కిందంతా బేస్ అంతా అవ్వాలా. సరిపోలేదంటే పైన కూడా ఆయిల్ కూడా అట్లా డ్రిజిల్ చేసుకోవచ్చు. డ్రిజిల్ చేసుకునేసేయండి. మళ్ళీ దాని తర్వాత 1 side తిప్పుకున్నారు అంటే ఒక సైడ్ రోస్ట్ అయిపోయిందంటే ఇంకో సైడ్ తిప్పుకోవడము. ఫటాఫట్ అండి, 5 minutes అయిపోయింది అనమాట. చాలా 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 హెల్దీ కమ్ క్రిస్పీ అండి. కొంచెం మందికి వేడి అవుతే కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు దీంట్లో. వేసుకున్నారా? ఇది వచ్చి మా అత్త ఇచ్చింది అనమాట చట్నీ. ఆమె చాలా ఫేమస్గా చేస్తుందండి టమాటో చట్నీ అనమాట. నేను రెసిపీ కూడా మీకు ఈసారి పెడతాను. ఇంకా టేబుల్కి వచ్చేస్తున్నానండి. ఈ పనియారం టేస్ట్ ఎలా ఉందో మీకు నేను తుంచి తనే పొగలు బయటకు వస్తున్నాయండి. ఒక్కసారి ఎప్పుడు ఏం తినాలన్నా కూడా స్మెల్ చూడండి. స్మెల్ చూసుకొని మీరు కానీ తిన్నారు అంటే నా భూతో నా భవిష్యత్తు ఎక్సలెంట్ అండి. ఈ రెసిపీ మాత్రం నేను ఖచ్చితంగా ఈ కారం రెసిపీ మీకు పెడతాను, ఎందుకంటే ఈ వింటర్లో అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ ఆల్.